వచనాలు చదవండి సార్. ఇర్మియా ఓకే, చాలా థ్యాంక్స్ చదివినందుకు. సో వాక్య భాగం కనుక మనం చూసుకుంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని దేవుని వాక్యం చెప్తుందండి. మనందరికీ ఒక విషయం తెలుసుకోవాలి, అదేంటంటే మన హృదయం అంట వ్యాధి కలదంట. ఏంటంటే వ్యాధి కలది. మన శరీరానికి వ్యాధి వస్తే మనం ఏం చేస్తామండి చెప్పాలి? ఏం చేస్తాం తెలుసా? వెంటనే మనం ఏదో ఒక చికిత్స తీసుకోవడానికి హాస్పిటల్కి కానీ, లేదంటే మనకి తెలిసిన వైద్యుల్ని కానీ మనం సంప్రదిస్తూ ఉంటాం. ఎందుకు తెలుసా? రోగం ఉంటే ఏమవుతుంది? ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం ఏమవుతాం? చనిపోతాం. కానీ మన ఆశ ఏంటో తెలుసా? ఇంకొక రోజు బ్రతకాలి. ఏంటి? ప్రతి ఒక్కరి ఆశ ఏంటో తెలుసా? ఇంకొక రోజు బ్రతికితే చాలు, ఇంకొక రోజు బ్రతికితే చాలు అని చెప్పి ఆ ఒక్క రోజు కోసం అవసరమైతే కోట్లైనా మనం ఖర్చు పెడతా ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? హృదయం అంట బహు ఘోరమైన వ్యాధి కలిగి ఉందంట. మరి ఇప్పుడు హృదయానికి ఇంత వ్యాధి ఉంది కదా, ఇక్కడ దేవుడు లాస్ట్ లో ఒక మాట రాశారు. ఏంటి తెలుసా? దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే అర్థం ఏంటో తెలుసా? మన హృదయానికి వ్యాధి ఉందన్న విషయం ముందు మనకే తెలియదు అంట. ఏంటి? హృదయానికి వ్యాధి ఉందని మనకే తెలియదు. ఒక విషయం నేను చెప్పను, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, హృదయానికి వ్యాధి అంటే అర్థం ఏంటో తెలుసా? ఏమండి, మాకు కొంచెం హార్ట్ అటాక్ వస్తుందండి, హార్ట్ సర్జరీ చేస్తుందండి, అది కాదండి దేవుడు మాట్లాడుతుంది. ఒకవేళ అలాంటి హార్ట్ అటాక్స్ తో, అలాంటి హార్ట్ డిసీజెస్ తో కనుక మనం చనిపోతే ఏదోనా జరగచ్చు. కానీ దేవుడు మాట్లాడుతున్న డిసీజ్ ఏంటో తెలుసా? అది చాలా ఘోరమైంది. ఆ డిసీజ్ తో కనుక చనిపోతే నరకానికి వెళ్ళే ప్రమాదం ఉందని దేవుడే హెచ్చరిస్తున్నాడు. అర్థమవుతుందా? అయితే దేవుడు చెప్తున్న మాట, ఆ వ్యాధి నుంచి మనకు స్వస్థత కలగాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడబోయే మాట ఏంటంటే, మొదటి అంశము హీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్. ఏంటండి? హీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ అంటే హృదయం యొక్క స్వస్థత. ప్రభు ఈరోజు మాట్లాడాలనుకుంటున్న మాట హృదయం యొక్క స్వస్థత. నేను ఒక విషయం అందరికీ జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, హృదయం ఏంటండి? యాక్చువల్గా ఆలోచనలన్నీ ఎక్కడ పడుతున్నాయి? యాజ్ పర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక, ఆలోచనలన్నీ ఎక్కడ ఉంటాయి? మైండ్ లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? మైండ్ లో ఉంటాయి. అన్ని ఆలోచనలు మనం ఎక్కడి నుంచి ఆలోచిస్తూ ఉంటాం. చాలా మందికి బ్రెయిన్ ట్యూమర్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి, చాలా మందికి మైగ్రేన్ వచ్చేస్తూ ఉంటాయి, స్ట్రెస్, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఎందుకు తెలుసా? వారు బ్రెయిన్ తో ఆలోచిస్తూ ఉంటారు. అయితే బైబిల్లో మీరు కనుక చూసుకుంటే, నీ హృదయం జాగ్రత్తగా కాపాడుకో, నీ హృదయం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. నాకు డౌట్ వచ్చింది, ప్రభువా, ఆలోచనలన్నీ మైండ్ లో పడుతున్నాయి కదా, ఆలోచనలన్నీ కూడా ఇక్కడ బుర్రలో ఉంటాయి కదా, హృదయం అంటే ఏంటయ్యా? ఒకవేళ సైన్స్ స్టూడెంట్ కనుక తెలిస్తే, హార్ట్ యొక్క ఫంక్షన్ ఏంటో తెలుసా? బ్లడ్ ని పంప్ చేస్తుంది. ఏం చేస్తుంది? బ్లడ్ ని రక్త ప్రసరణ చేస్తుంది మిగతా అవయవాలన్నిటికీ కూడా. అయితే ఈ గుండెకి ఏంటయ్యా నాకు డౌట్ వచ్చింది. అలాగే 1991లో ఆర్మర్ అనే ఒక సైంటిస్ట్ కి కూడా ఇదే డౌట్ వచ్చింది. ఏంటో తెలుసా? ఆలోచనలు, తలంపులు అన్ని కూడా బుర్రలో కలుగుతున్నాయి కదా, ఇక్కడ హార్ట్ అంటారేంటి అని ఒక ఆలోచన వచ్చి అతను ఏం చేశాడో తెలుసా? దాని గురించి వెతుకులాట మొదలు పెట్టాడు. అసలు హృదయానికి ఏమైనా ఆలోచన చేయగలదా, హృదయంలో ఏమైనా తలంపులు ఉంటాయా అని వెతుకులాట మొదలు పెట్టాడు. మొదలుపెట్టి తాను కనుక్కుంది ఏంటో తెలుసా? మన యొక్క మానవ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో, ఈ అవయవాలన్నిటికీ కూడా ఆజ్ఞలు ఇచ్చేది, ఆజ్ఞలు జారీ చేసేది ఏంటో తెలుసా? బుర్ర. ఏంటి తెలుసా? ఈ మైక్ ఇలా పట్టుకోమని చెప్పింది ఏంటో తెలుసా? బ్రెయిన్. కానీ ఒకే ఒక ఆర్గన్, ఒకే ఒక అవయవం అంట, అది ఏం చెప్తుందో తెలుసా? అది బ్రెయిన్ నుంచి ఆ యొక్క కమాండ్ ని తీసుకోవడం మాత్రమే కాదు, ఇది తిరిగి బ్రెయిన్ కి కమాండ్ పంపుద్దంట. ఇది తిరిగి ఏం చేస్తుందో తెలుసా? బ్రెయిన్ కి ఆజ్ఞ ఇస్తుందంట. అదేంటో తెలుసా? అవయవం హృదయము. ఆర్మర్ చెప్పిన మాట ఏంటో తెలుసా?
ఆర్మర్ అనే శాస్త్రవేత్త చెప్పిన మాట ఏంటో తెలుసా? హృదయానికి ఆయన ఒక పేరు పెట్టాడు. ఏంటో తెలుసా? లిటిల్ బ్రెయిన్ అన్నాడు. ఏమన్నాడు? లిటిల్ బ్రెయిన్. ఎలా కనుక్కున్నారా మీరు ఇది లిటిల్ బ్రెయిన్ అని అంటే? బ్రెయిన్ దేని ద్వారా పనిచేస్తుంది అంటే నర్వస్ సిస్టమ్ అని ఉంటుందండి. ఏంటది? నర్వస్ సిస్టమ్. ఇక్కడ కనుక సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా చక్కగా అర్థమవుతా ఉంటుంది. బ్రెయిన్ లో నర్వస్ సిస్టమ్ ఉంటది. ఆ నర్వ్స్ ఉంటాయి. బ్రెయిన్ లో ఎటువంటి విధంగా అయితే నర్వస్ సిస్టమ్ ఉందో అటువంటి నర్వస్ సిస్టాన్ని హృదయంలో కూడా చూశాడంట ఆర్మర్ అనే సైంటిస్ట్. ఎప్పుడు చూసాడో తెలుసా? 1991లో. కానీ మన బైబిల్లో 2000 సంవత్సరాల క్రితమే చెప్పబడిందండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్న మాట దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? మన హృదయము రోగంతో బాధపడుతుంది. ఖచ్చితంగా నేను క్వశ్చన్ చెప్తున్నా, అదేంటో తెలుసా? మన హృదయానికి స్వస్థత ఖచ్చితంగా కావాలి. అయితే ఎలాగ హృదయానికి స్వస్థత ఎలాగ? నేను చెప్పిన ఒక మాట, హృదయం అసలు ఎందుకు రోగాన్ని బారిపడింది, ఎందుకు రోగంతో బాధపడుతుందని కనుక మనం చూసుకుంటే, మన హృదయంలో ఏం జరుగుతుందో తెలుసా? మనకి తెలియకుండానే మనము లోకపరమైన అనేకమైన విషయాల కొరకు మన హృదయం యొక్క ద్వారాలు తెరుస్తున్నామంట. ఏం చేస్తున్నాం? హృదయం యొక్క ద్వారాలు తెరుస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనకి ఇష్టమైన వ్యక్తులు మన ఇంట్లోకి వస్తారంటే ద్వారాలు తెరుస్తామా, ద్వారాలు మూసేస్తామా? ఖచ్చితంగా తెరుస్తాం. ఎందుకు తెలుసా? మన ఇష్టమైన వ్యక్తులు కాబట్టి లోపలికి రావాలి అనుకుంటాం. ఒకవేళ మన ఇష్టం కాదనుకోండి, ద్వారము మూసేసి మనకున్న చాడీలని మనం చెప్తా ఉంటాం. ఏమిటి మేము ఇక్కడ లేవు, మేము వేరే చోట ఉన్నాము అన్న విధంగా చెప్తా ఉంటాం. కానీ ఒక విషయం ఏంటో తెలుసా? ఈ రోజు దేవుడు చెప్పాలనుకుంటున్న మాట, మనము ఈ యొక్క హృదయాన్ని గనక మనం బాగు చేసుకోవాలి అనుకుంటే గనక మనము హృదయం యొక్క ద్వారం తెరవాల్సింది దేనికో తెలుసా? లోకపరమైన ఆలోచనలకి కాదు, దేవుని వాక్యానికి. హల్లెలూయా. ఈ రోజు నా ప్రభువు మీ హృదయంలో తెరచును గాక. దేవుని వాక్యం బలముగా మీ హృదయంలో నాటబడను గాక. ఆమేన్. ఖచ్చితంగా జరుగుతుందండి. చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే, ఇలా చెప్పాను కదా, లోకంలో ఉన్న అనేకమైన ఆలోచనల గురించి, లోకంలో ఉన్న అనేకమైన కార్యకలాపాల గురించి మీ యొక్క హృదయ ద్వారాన్ని తెరుస్తున్నారు. అయితే ఒక విషయం ఏమిటి, ఇప్పుడు మేము తెరిచామండి, లోక విషయమైన కార్యకలాపాల గురించి హృదయాన్ని తెరిచాం, ఏం జరుగుతుంది అంటారా? హృదయం రోగాన్ని బారి పడుతుందమ్మా. ఏం జరుగుతుందో తెలుసా? మనం అనుకుంటున్నాం మా జీవితంలో ఎందుకండి అన్ని మేము అనుకున్నాయి కాకుండా అనుకోని ఎందుకు జరుగుతున్నాయండి అంటే ఎందుకు తెలుసా? మనము ప్రతిదీ కూడా లోకపరమైన ఆలోచనలు, లోకపరమైన కార్యకలాపాల గురించి మనం హృదయాన్ని తెరిస్తే ఇక దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఏ విధంగా పొందుకోగలం? దేవుడు చెప్తున్న బలమైన మాట, అది హృదయ ద్వారాలను తెరిచి అనేక మంది ఆ రోగాల బారిన పడి అనేక మంది ఈరోజు బాధపడుతున్న వారు లేరా? స్ట్రెస్ కి గురై, డిప్రెషన్ కి గురై అనేక మంది ఒక్కళ్ళే ఒకే ఒక రూమ్ లో ఎవరైనా చూస్తే మళ్ళా బాధపడతారని ఒకే రూమ్ లో కూర్చొని అలాగ దిగాలుగా ఏడుస్తున్న వారు లేరా? ఈరోజు దేవుడు చూపించిన మాట, నీ హృదయానికి స్వస్థత రాబోతుంది. హల్లెలూయా. నీ హృదయానికి స్వస్థత రాబోతుంది. అయితే ఒక విషయం, చాలా మంది అంటారు, ఏమండి మా గుండె చెదిరిపోయిందండి, మా గుండె పగిలిపోయిందండి చాలా మంది చెప్తా ఉంటారు. వేరే క్వశ్చన్ చెప్పనా? చాలా మంది ఎప్పుడైనా ఇలా డిప్రెషన్ లో ఉంటారో, స్ట్రెస్ లో ఉంటారో, ఇలా అనేకమైన బాధలు పడుతూ ఉంటారు, లోకానికి వారి యొక్క హృదయాన్ని అప్పగించుకొని అనేక సార్లు బాధపడుతుంటారు. ఆ లోకం యొక్క మనుషులు చెప్పే సలహాలు ఏంటో తెలుసా? అరే బాబు, నీ హృదయానికి రోగం వచ్చింది, ఇప్పుడు నీ హృదయం యొక్క రోగం తగ్గించబడాలి, స్వస్థత నీకు రావాలి అంటే ఏం చేయాలో తెలుసా? నువ్వు ఏం చేయాలి? ఒక ఫుల్ ఎత్తాలి. ఏం చేయాలి? ఒక ఫుల్ ఎత్తాలి, లేదా ఒక క్వార్టర్ ఎత్తాలి. లేకపోతే నీ హృదయానికి స్వస్థత రాదు, నీ బాధ తగ్గదు అని చాలా మంది చెప్తుంటారు. కొంతమంది ఏం చెప్తారు తెలుసా? రా, నాతో పాటు రా, పబ్కి రా, క్లబ్కి రా, నువ్వు ఇలా వస్తే గనక నీ ఖచ్చితంగా నీ హృదయానికి ఉన్న బాధ, నీ హృదయానికి ఉన్న రోగము తగ్గించబడుతుందని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏం చెప్తూ ఉంటారు తెలుసా? దోషాల గురించి చెప్తూ ఉంటారు. ఏం చెప్తారు? నీకు ఏదో దోషం ఉన్నట్టుందిరా. ఏంటి? నీకు ఏదో దోషం ఉన్నట్టుందిరా, దాని నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను తీసుకెళ్తా ఉంటాను, అది ఇది అంటారు. See, how heart will get healed? Not by alcohol, not by power, not by prostitution, not by black magics, but by one and only our living Savior, our Jesus Christ. Hallelujah. కేవలం మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే
మన హృదయానికి స్వస్థత కలుగుద్ది. అయితే ఒక విషయం నేను చెప్పనా, ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి 3 దశల్లో ఏం చేస్తారో తెలుసా? 3 అనుభవాల్లో మన హృదయానికి స్వస్థతను అనుగ్రహించగలడు. ఒక విషయం చెప్పనా, దేవుడు ఇక్కడ ఆల్రెడీ మాట్లాడుతున్న మాట, హృదయము అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడో. ఒకవేళ గనక నీ హృదయము అనేక సార్లు లోకపరమైన కార్యకలాపాలకి నీవు గనక తెరుచుచున్నావా, అయితే నీ హృదయం ఆల్రెడీ ఏమైంది? ఘోరమైన వ్యాధికి గురైంది. అది గ్రహించు అని దేవుడు చెప్తున్నాడు ఈరోజు. లేదండి, చర్చికి వచ్చి చర్చిలో ఉన్న విషయాలు కార్యకలాపాలు నేను పాల్గొనాలని నాకు ఇంట్రెస్ట్ రావట్లేదండి, చర్చికి రావాలని ఇంట్రెస్ట్ రావట్లేదండి, దేవుని సన్నిధికి నేను రావాలని ఇంట్రెస్ట్ రావట్లేదండి అని అనుకుంటున్నావా? ఖచ్చితంగా నీ హృదయం రోగం యొక్క బారిన పడింది. దేవుడు చెప్పుచున్న మాట, ఆ హృదయం స్వస్థపరచబడాలి. ఆమేన్. ఆ హృదయం స్వస్థపరచబడాలి. అయితే ఒక విషయం చెప్తున్నాను, ఆ హృదయము కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే స్వస్థపరచగలరమ్మా. ఈరోజు ఒక మాట దేవుడు చెప్తున్నాడు, అదేంటంటే నిశ్చయంగా నీ హృదయాన్ని నేను స్వస్థపరుస్తానని దేవుడు చెప్పుచున్నాడమ్మా. ఎంతమంది మాటలు పట్టుకోగలుగుతున్నారు? ఎంతమంది మాటలు అర్థమవుతున్నాయి? దేవుడు ఈరోజు ఒక విషయం చెప్తున్నానండి, కేవలం ఏదో వచ్చాము, కూర్చున్నాము, మేము వెళ్ళిపోతున్నాము అనే విధంగా ఉంటున్నారా? వాక్యము నీ హృదయమైన ద్వారము నొద్దే ఉండిపోయి నువ్వు అటు నుంచి అటు ద్వారం దానికి తెరవకుండా ఏముందిలే అని చెప్పి వదిలేస్తున్నావా? నిశ్చయంగా యువర్ హార్ట్ ఈస్ అండర్ అటాక్. హార్ట్ అటాక్ అంటే ఏంటి తెలుసా? హార్ట్ అటాక్ అంటే అందరూ అంటుంటారు, అమ్మ చచ్చిపోతారండి హార్ట్ అటాక్ వచ్చిందంటే, ఒక 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందంటే చచ్చిపోతారండి అంటూ ఉంటారు. కానీ ఒక విషయం తెలుసా, దేవుని వాక్యము గనక నీ హృదయంలోకి రాకపోతే నిశ్చయంగా నీ ఆత్మీయ జీవితం చచ్చిపోతుంది. ఏం జరుగుతుంది? చచ్చిపోతే ఖచ్చితంగా. దేవుడి ఈరోజు చెప్పుచున్న బలమైన మాట, నీ హృదయ ద్వారములు నువ్వు తెరచునవు గాక, నా ప్రభువు నీ హృదయంలోకి వచ్చును గాక. ఎంతమంది బలమైన మాటలు పట్టుకుంటున్నారండి, ఎంతమంది బలమైన మాటలు పట్టుకుంటున్నారు. మేము వచ్చామండి, కూర్చున్నామండి, ఏదో జరిగిందండి, ఏదో వెళ్ళిపోయామండి అంటే గనక ఏ ఉపయోగం ఉండదు. కానీ నీ హృదయం అనే ద్వారాన్ని ఈరోజు నా ప్రభు అయిన యేసుక్రీస్తుకి గనక నీవు తెరిస్తే, నీ ఏదైతే రోగాన బారిన పడిన నీ హృదయం ఉందో ఆ హృదయాన్ని స్వస్థపరచడానికి నా ప్రభు సమర్థుడు. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమర్థుడు. ఆయన ఏ విధంగా ఎన్ని దశల్లో హృదయాన్ని స్వస్థపరుస్తాడో తెలుసా? చూద్దామా ఒకసారి. 3 దశల్లో అండి. మొదటి దశ వాక్యం. ఏంటది? వాక్యం. రెండో ఏంటి తెలుసా? విశ్వాసం. 3 దేవుని యొక్క పరిశుద్ధాత్మ. చూద్దాం ఒకసారి. వాక్యము కీర్తనలో రాసిన గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం. అది. సో ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనము మన యొక్క హృదయాన్ని శుద్ధిపరచుకోవాలన్నా, మన హృదయానికి స్వస్థత రావాలన్నా దేవుడు చెప్పుచున్న మాట ఏంటో తెలుసా? నీ హృదయంలోకి ఏం రావాలంట? వాక్యం. దాని కింద వచ్చిన ఉంటుంది చూడండి, కీర్తన 119:11. ఆమేన్. ఇక్కడ 2 కనబడతాయి చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటో తెలుసా? చెప్పాలి. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణాన్ని నీ హృదయంలోకి నువ్వు గనక ఆహ్వానిస్తే నిశ్చయంగా నీ ఆత్మీయ జీవితంకి మరణం. నా హృదయంలో నీ వాక్యం. వాక్యం ఏంటో తెలుసా? జీవం. ఏంటి? అందుకే వాక్యాన్ని పక్కన ఉండదు, జీవవాక్యం. ఏంటండి? జీవవాక్యము. ఈ జీవవాక్యము హృదయము లోపలికి వస్తాయి గనక నేను చెప్పుచున్నాను, నీ ఆత్మీయ జీవితానికి మరలా జీవం కలుగుతామా. హల్లెలూయా. ఎంతమంది జీవవాక్యాన్ని హృదయం లోపలికి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు? నాకు కావాలండి జీవవాక్యం, నేను హృదయం లోపలికి ఆహ్వానించాలనుకుంటున్నాను. ఎంతమంది ఉన్నారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకు తెలుసా? దేవుని వాక్యము విలువైనది. ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఏమండి, హృదయంలో వాక్యం అంటున్నారు కదా,
మేము వింటున్నాం కదా, మేము కూడా ఉదయం ద్వారా తెలుస్తున్నాం కదా, ఎన్నో సంవత్సరాలుగా మేము కూడా వాక్యం వింటున్నాం కదా. అయితే నేను ఒక విషయం అడిగినా, 2 వారాల క్రితం సంఘంలో చెప్పబడిన వాక్యం వరకు నాకు గుర్తుందా? 3-4 వారాల క్రితం, 5 వారాల క్రితం మెల్లగా ఏమవుతుంది తెలుసా? ఎత్తిన హ్యాండ్స్ అన్ని మెల్లగా డౌన్ అయిపోతా ఉంటాయి. ఎందుకు చెప్పనా? ఎందుకంటే ఏమైనా మర్చిపోయి ఏం చేసాం, కానీ ఒక విషయం తెలుసా, మనం అందరం అనుకుంటున్నట్లు మనం మర్చిపోవాలి. మనం అందరం అనుకుంటున్నట్లు వాక్యం మనం మర్చిపోవాలి. వాక్యము దొంగిలింపబడింది. ఏం జరిగింది? వాక్యము దొంగిలింపబడింది. దొంగ దేనికి వస్తాడు? దొంగ దేనికి వస్తాడు? చెప్పాలి, గట్టి చెప్పాలి. దొంగ దేనికి వస్తాడు? దోచుకోవడానికి వస్తాడు. ఎవరైనా ఇంట్లో, ఎవరైనా గృహంలో దొంగ పడ్డాడు అంటే ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? దొంగ ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉన్న ఇత్తడి బిందెలు, చెంబులు, సాసర్లు, గరిట్లు ఈ దొంగతనం చేయడానికి రాడు. మన చెంబులు ఇవి కావు. ఎప్పుడైనా చూడండి, ఏమండి ఇక్కడ దొంగలు పడ్డారు, ఇక్కడ దొంగతనం జరిగింది, ఇన్ని కేజీల బంగారం, ఇన్ని కేజీల వెండి, ఇంత క్యాష్ పోయిందండి అంటారు. అంటే అర్థం ఏంటి తెలుసా? దొంగ నిజమే దోచుకోవడానికి వస్తాడు. యోహాను యొక్క సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనబడుతున్నారు. ఒకసారి చదువుదాం అన్నమాట. చదువు. ఏంటండి? దొంగతనము, హత్యను దేనికి వస్తాడంట? నాశనము చేయటకు తప్ప మరి దేనికి రాడు. ఈరోజు ఒక విషయం నేను చెప్తున్నాను, అదేంటో తెలుసా? ఆ యొక్క వాక్యం మనం మర్చిపోతున్నాం అంటారు. అనేకమైన విషయాలు గుర్తుంటున్నాయి కదా మనకి. మన పూర్వీకులు ఎవరో, మన బంధుమిత్రులు ఎవరో, కొంతమంది మూవీస్ చూస్తూ ఉంటారు, సినిమాలు అవి చూస్తూ ఉంటారు. కొంతమంది బయట అనేకమైన ముచ్చట్లు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మామ, ఒక్క వారం వెనకాల నేను చాలా ముచ్చట్లు మాట్లాడాను కదా, గుర్తుందా? ఆ రోజు మనం అలా మాట్లాడుకున్నాం అని అంటారు. మామ, ఆ సినిమాలో ఇలా వచ్చింది చూసాను అని గుర్తుందా అని అడుగుతూ ఉంటారు. అంటే దాని అర్థం మనం మాట్లాడుకున్న ముచ్చట్లు మనకు గుర్తుంటాయి. ఓకే, చూసిన సినిమాలు గుర్తుంటాయి. అంటే మీరు చూస్తున్నారని నేను అనట్లేదు, కానీ కొంతమందికి చెప్తున్నా అర్థం అవ్వాలని చెప్పి. ఓకేనా? సో ఒకవేళ సినిమాలు చూసేవాడు ఎవరైనా ఉన్నా కూడా ఈ రోజు నుంచి నా ప్రభు ఆపణ కాక యేసు రక్తమే జయం. ఆమేన్. ఓకేనా? మనం చూసింది అనేకమైన విషయాలు, విన్న అనేకమైన విషయాలు మనకి గుర్తుంటాయి. దేవుని వాక్యం మాత్రమే గుర్తుండట్లా. ఎందుకు అంటే నాకు అదే అర్థం కాలేదు. అప్పుడు ప్రభు యేసుక్రీస్తు నాకు చెప్పిన మాట, దొంగ దోచుకోవడానికి వస్తాడు, విలువైతే దోచుకుంటాడు. అలాగే మన హృదయంలో కూడా ఉన్న అతి శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యాన్ని దొంగిలించుకొని వెళ్తున్నాడు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క వాక్యం యొక్క విలువ మనకి తెలియకపోవచ్చు, కానీ ఒక విషయం నేను చెప్పనా, అపవాదికి బాగా తెలుసు. ఎందుకు తెలుసా? ఆ వాక్యము నీ హృదయంలో ఉంటే ఏమవుతుంది తెలుసా? విశ్వాసం పెంపొందించబడుతుంది, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావు, భారతదేశాన్ని ప్రభువుకి సొంతం చేస్తావు నువ్వు అని వాడికి తెలుసు. ఆడికి నీకంటే నాకంటే బాగా ఆడికే తెలుసు. అందుకే ఏం చేస్తున్నాడు తెలుసా? మన హృదయం లోపల దైవజనులు, అనేక మంది సువార్థికులు గొంతెత్తి బిగ్గరగా కేక వేసి చెప్పే ఆ వాక్యం వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? దొంగిలించుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ ఈరోజు ఒక విషయము, ఆ యొక్క రహస్యాన్ని ప్రభువు నీకు పట్టబయలు చేశాడు. ఈరోజు దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? ఇక నుంచి ప్రతి హృదయాన్ని భద్రముగా మన హృదయములో మనము కాపాడుకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో మనకి చెప్పినట్టు దొంగ దోచుకోవడానికి వస్తాడు. కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నాను, అదేంటో తెలుసా? దేవుని వాక్యము ఎవరి హృదయంలో ఉంటుందో వాడు వెలిగింపబడతాడండి. వెలుగుకున్న ఒక ముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసా? వెలుగు ఎప్పుడు తన కోసమే వెలగదు. అనేకమైన వాటికి వెలిగించడానికే వెలుగుతుంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు గురించి కూడా ఒక మాట ఉంటుంది యోహాను సువార్తలో, నిజమైన వెలుగు ఉండెను. ఏంటి? నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బైబిల్లో ప్రతి మాట చాలా క్షుణ్ణంగా, చాలా శ్రద్ధగా మనం వినాలండి. ఎందుకు తెలుసా? నిజమైన వెలుగు ఉందంటే
నిజము కాని వెలుగు. ఒక విషయం, ఒకవేళ అపవాది కనుక నిజంగా మన హృదయం ద్వారం దగ్గరికి వచ్చి ఆ పెద్ద కాస్ట్యూమ్ వేసుకొని అయ్యో నేను లోపలికి నేను లోపలికి వస్తాను, తలుపు తీయండి. ఇరవై విషయం చెప్పనా, వాడు కూడా ఏం చేశాడు తెలుసా? వెలుగు దూత వేషం వేసుకున్నాడు. ఏం చేశాడు వాడు కూడా? వెలుగు దూత వేషం వేసుకున్నాడు. ఏం చెప్తాడు తెలుసా? వాడు వెలుగు కాదు, వాడు చీకటే. కానీ వాడు చెప్పించిన మాట అంటే తెలుసా? నేను వెలుగు, నన్ను లోపలికి రాని అంట. ఒకవేళ కనుక వాడు మన హృదయం లోపలికి వస్తే, మన హృదయం లోపల వెలిగించిన ప్రభువైన యేసుక్రీస్తు వెలిగించిన ఆ వెలుగుని చూసావా, ఆ వెలుగుని చీకటి చేసేస్తాడు. మనం చేయాల్సిన పనులు ఏంటి తెలుసా? లోకం యొక్క కార్యకలాపాల కోసం కాదు హృదయ ద్వారం తెరవటం. నా ప్రభువైన యేసుక్రీస్తుని మన హృదయ ద్వారాలు తెరవాలి. హల్లెలూయా. ఈ రోజు నుంచి నా ప్రభువు ఒక్కొక్కరిని అటువంటి విధంగా మార్చును గాక. ఆమేన్. సో నేను ఆల్రెడీ చెప్పాను, మన హృదయానికి ఏం కావాలి? మన హృదయానికి ఏం కావాలి? స్వస్థత కావాలి. ఏం కావాలి? స్వస్థత. ఎన్ని యొక్క దశల్లో జరుగుతుంది? మొదటిది వాక్యం, రెండోది ఏంటో తెలుసా? శ్వాసం. చదువుదామా? ఏమిటి? ఒక విషయం అడగారు. విశ్వాసం 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 అంటారు కదా, ఇంతకీ విశ్వాసం ఎక్కడ ఉంది? బుర్రలో ఉందా? ఎక్కడ ఉంది? మైండ్ లో ఉందా? కాదండి, ఈ విశ్వాసం హృదయంలో ఉంది. చదువుదాం ఆ మాట. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. చాలు. ఏం చెప్తున్నారు అక్కడ? యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడి మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు, ఎక్కడన్నా హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బుర్రలు కాదు. ఎక్కడ ఉండాలి ప్రభు? ఇక్కడ ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి ప్రభు. విశ్వాసం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. నమ్మకం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే నమ్మకము మన యొక్క హృదయంలో ఉంటుందో ఏం జరుగుతుందో తెలుసా? విశ్వాసం మన హృదయంలో ఉంటుందో ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధాత్మ ఏలుబడి చేస్తాడు మన హృదయం. అలాగో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుతారా? చాలు. ఇక్కడ రాశారు చూసారా? హృదయం యొక్క తలంపులు ఆలోచనలు ఏం చేస్తుందంట? శోధిస్తుందంట. శోధించడం అంటే మనం ఏదో పెద్ద అనుకుంటాం, కానీ సైంటిస్ట్ ఏమంటారు అంటే దానికి డిస్కవరింగ్ అంటారు. ఏమంటారు? డిస్కవరింగ్ అంటే అది కనిపెడుతుంది. ఏం చేస్తుందంట? కనిపెడుతుంది. ఇప్పుడు దేవుని వాక్యము సజీవమై బలము గలదే, 2 అంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వాక్యం హృదయంలోకి ఇలా చొచ్చుకొని వెళ్తుందంట. ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే వాక్యము మనము బలముగా ఆ వాక్యము వరకు మన హృదయ ద్వారాలు తెలుస్తాము, ఆ వాక్యము లోపలికి వస్తుంది. వచ్చిన వాక్యం ఏం చేస్తుందో తెలుసా? హృదయం యొక్క రోగాన్ని, ఆ యొక్క అనారోగ్యాన్ని, ఆ వ్యాధిని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. అయితే ఒక విషయం, చాలా మంది వాక్యం వింటారు కానీ ఏంటి? వాక్యం వింటున్నాం కానీ మాకు విశ్వాసం రావట్లేదండి, వాక్యం వింటున్నాం కానీ మాకు విశ్వాసం రావట్లేదని చాలా మంది చెప్తా ఉంటారు. కానీ దేవుడు చెప్పే బలమైన మాట ఏంటో తెలుసా? వాక్యం వింటున్నాం దేంతో తెలుసా? దేంతో? చెవులతో వింటున్నాం. కానీ ప్రభు ఏం చెప్పాడు తెలుసా? చెవులతో కాదు నా వాక్యాన్ని పట్టుకోవాల్సింది. ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? హృదయంతో. చదువుదాం మాట. సామెతలు రాసిన గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన నాకు బోధించుడు నాతో ఇట్లా నేను నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుదలనేమో నా మాటలను గైకుని ఎడగా నీవు బ్రతుకుదువు. చాలా ఏంటంట? హృదయం ఏం చేయాలంట? పట్టుదలతో. నీ హృదయం పట్టుదలతో నా మాటల్ని
పట్టుకొనండి. అంటే దాని అర్థము దేవుని యొక్క మాటలంట హృదయం పట్టుదలతో పట్టుకోవాలంటారు. దేంతో పట్టుకోవాలి? హృదయంతో పట్టుకోవాలి. అయితే ఎప్పుడైతే ఈ విశ్వాసము మనలోకి వస్తుందో, దేవుని వాక్యము మన హృదయం లోపలికి వస్తుందో, ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ ఉంటుందండి. ఎక్కడ వాక్యం ఉంటుందో, ఎక్కడ దేవుని క్రీస్తునందని విశ్వాసం ఉంటుందో అక్కడ ఏముంటుందో తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉంటది. ఎలాగో తెలుసా? ఒక విషయం నేను చెప్తాను. అదేంటంటే ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. హార్ట్ ఫంక్షన్ ఏంటండి? హృదయం యొక్క పని ఏంటండి? రక్త ప్రసరణ చేయడం. ప్రతి ఒక్క అవయవాలకి రక్త ప్రసరణ చేయడం. అయితే ఈ యొక్క హృదయంలో ఉన్న వాక్యం ఉందంట కదా, ఇదంతా ప్రతి ఒక్క శరీర భాగాల్లో వెళ్ళిపోతుందంట. కీళ్లలో సైతం అన్నింటిలో వెళ్ళిపోతుందంట. అయితే ఒక విషయం ఆలోచించాలి. ఎక్కడ వాక్యం ఉంటుందో, ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది. ఎందుకు తెలుసా? వాక్యము బైబిల్లో అనేక ప్రదేశాల్లో జీవజాలము జలముతో పోల్చారండి. అయితే ఒక విషయం తెలుసా? ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం చదివితే దాంట్లో మనకి సూటిగా స్పష్టంగా కొన్ని మాటలు మనకి తెలియజేయబడతాయి. చాలా దేవుని వాక్యము ఎవరి హృదయంలో అయితే ఉంటుందో అది హృదయం నుంచి అనేక అవయములలోనికి అది ప్రసరిస్తూ ఎక్కడైతే ఆ వాక్యము జలము వలె ప్రతి చోట ఉంటుందో, ఇక్కడ ఎటువంటి విధముగా అయితే జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతుందో అలాగే దేవుని వాక్యం ఉన్న ప్రతి ప్రదేశములో నా ప్రభు యొక్క ఆత్మ అల్లాడుతూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం యొక్క వ్యాధి నుంచి గనక, హృదయం యొక్క రోగం నుంచి గనక మాకు స్వస్థత రాకపోతే, హృదయం యొక్క వ్యాధి నుంచి, హృదయం యొక్క రోగం నుంచి మాకు స్వస్థత రాకపోతే ఏం జరుగుతుందండి? అసలు ఎన్ని పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందండి అంటే గనక ఒక చిన్న కథ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినాలి ప్రతి ఒక్కరు కూడా. ఒక ఊరిలో అంట ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరికి కూడా ఒకే ఒక పాప ఉన్నారంట, ఒకే ఒక చిన్న కుమార్తె ఉన్నారు. ఈ కుమార్తె చిన్నప్పటి నుంచి కూడా దేవుని సముఖమందు, దేవుని మందిరంలో బలముగా వాడబడుతూ ఉందంట. ఏం జరిగింది? బలముగా వాడబడతా ఉంది. దేవుడు ఆ పాపని, ఆ కుమార్తెని ఆశీర్వదించి తన చదువుల్లో కూడా బలంగా ఆశీర్వదించి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇచ్చేసరికి ఆ కుమార్తె పెరిగి పెద్దదైన తర్వాత ఏం జరిగిందో తెలుసా? తను డాక్టర్ చేయాలనుకుంది. ఏమనుకుంది? డాక్టర్ అనుకున్నప్పుడు తల్లిదండ్రులకు చెప్పింది ఈ విషయం, నేను డాక్టర్ చేయాలనుకుంటున్నానని. కానీ తల్లిదండ్రుల విషయం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు ఇద్దరు కూడా అంటే ఒక తండ్రి ఒక్కడే చిన్న గవర్నమెంట్ ఉద్యోగి, చిన్న గుమస్తా. మరి చిన్న గవర్నమెంట్ ఉద్యోగం బ్రతుకుతున్న తన తండ్రి, చిన్న గుమాస్తాగా పనిచేస్తున్న తన తండ్రికి ఆ చిన్న పిల్లని, ఆ యొక్క కుమార్తెని ఎంబీబీఎస్ చదవడం సాధ్యమా? అసాధ్యమే. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? వారి కుమార్తె కంటే ఏది ఎక్కువ కాదు అని చెప్పి వారు ఏం చేశారంటే ఆ కుమార్తెని ఎంబీబీఎస్ కాలేజ్లో సీట్ కొని మరి ఏం చేశారో తెలుసా? జాయిన్ చేశారట. జాయిన్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఏం జరిగిందో ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆ కుమార్తె ఒక వ్యక్తికి పరిచయం అయింది. అదే కాలేజ్లో ఒక వ్యక్తికి పరిచయం అయింది. పరిచయం కాస్త స్నేహంగా మారింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. ప్రేమగా మారిన తర్వాత వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నప్పుడు చివరి సంవత్సరం అంటే ఇంకొక సంవత్సరంలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఆ సమయంలో ఇక చివరి సంవత్సరం అని చెప్పి కాలేజ్ యాజమాన్యం ఏం చేసిందంటే సెలవులు ఇచ్చింది. ఎవరైతే ప్రేమించాడో ఆ ప్రియుడు తాను ఉండాల్సిన దేశంకి వెళ్ళిపోయాడు. అమెరికాలో ఎవరైతే ప్రియుడు ఉన్నారో ఆ ప్రియుడు యొక్క తల్లిదండ్రులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి కాలేజ్ యాజమాన్యం సెలవులు ఇచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి అమెరికాకి ప్రియుడు వెళ్ళిపోతే ఈ కుమార్తె ఏం చేసిందంటే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది కదా, ఇంకొక సంవత్సరమే కదా ఉంది, ఈ సంవత్సరం కూడా ఫినిష్ చేసేసిన తర్వాత ఎలాగైనా మ్యారేజ్ చేసుకోవాలని తల్లిదండ్రులకు ఏం చేసింది తెలుసా? తన యొక్క ప్రేమ వ్యవహారం గురించి తల్లిదండ్రుల ముందు పెట్టింది. నేను ఇలాగ ఒక అబ్బాయిని ప్రేమించాను, ఈ అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని తన తల్లిదండ్రులకు చెప్పేసరికి తన తల్లిదండ్రులు, అమ్మా
మాకు 2 రోజులు గడువు, మేము ఆలోచించుకొని చెప్తామన్న విధంగా వాళ్ళు ఆలోచించుకొని చెప్పిన మాట ఏంటంటే, మాకు ఈ సంబంధం ఇష్టం లేదమ్మా, వద్దమ్మా, మనకి ఇలాంటివి వద్దు, లోక ప్రేమలు మనకు వద్దమ్మా, ఎందుకు చెప్తున్నాం విను అని ఆ పిల్లకి చెప్తే ఆ పిల్ల వెళ్ళలేదు. కుమార్తె వెళ్ళలేదు. నేను ప్రేమించాను అని చెప్పినా కూడా మీరు ఎందుకు వద్దంటున్నారు అన్న విధంగా తల్లిదండ్రులకి ఆవిడ ఏం చేసిందంటే, ఏంటి నేను ఎంత చెప్తున్నా నా తల్లిదండ్రులకి అర్థం చేసుకోరేంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు నా తల్లిదండ్రులు అన్న విధంగా తన యొక్క ప్రియుడితో మాట్లాడదామని చెప్పి ఫోన్ కాల్ కలిపిందండి. అతను యుఎస్ఏలో ఉన్నాడు. ప్రియుడికి ఫోన్ కాల్ కలిపితే ప్రియుడి యొక్క ఫోన్ నెంబర్ పనిచేయట్లా. ఫ్రెండ్స్ని అడిగింది, అందరిని అడిగింది, ఎవరి దగ్గర కూడా అతాపతా లేదు ఆ ప్రియుడి గురించి. అప్పుడు ఏం చేయాలో తెలియట్లా, తల్లిదండ్రులు చూస్తే ఒప్పుకోవట్లేదు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదని యుఎస్ఏలో తిన యొక్క ఫ్రెండ్ ఇంకొక ఆవిడ చదువుతుంది అక్కడే, తనని రీచ్ అవుట్ అయ్యి ఏం చేసిందో తెలుసా, విజిటింగ్ వీసా తెచ్చుకొని తల్లిదండ్రులు ఏదైతే తన యొక్క చదువు కోసం డబ్బులు దాచారో, తన పెళ్లి కోసం దాచిన బంగారం ఉంటుంది చూసారా, ఈ డబ్బులు ఈ బంగారం అన్నీ తీసుకొని ఏం చేసిందో తెలుసా, అమెరికాకి వెళ్ళిపోయిందండి. తల్లిదండ్రులకు ఒక్క మాట కూడా తల్లిదండ్రులు చెప్పకుండా అమెరికా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ బిడ్డ అమెరికాకి వెళ్ళిపోయిందో తల్లిదండ్రులకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఏమైపోయింది మా పిల్ల, ఎక్కడికి వెళ్ళిపోయింది మా పిల్ల ఉందా అసలు లేదా అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఎంతో ఆవేదన పడుతూ ఏం చేశారో తెలుసా, ఆ పాంప్లెట్లు ఉంటాయి కదా, పాంప్లెట్లు బయట ఇచ్చారండి, మా పిల్ల కనపడలేదని పాంప్లెట్లు బయట ఇచ్చారు. అలాగే ఇంకో విషయం ఏం చేశారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కాలేజ్ యాజమాన్యాన్ని అడిగారు, వాళ్ళేమో మాకు తెలియదండి, మీ పిల్లలు మేము పంపిస్తాం ఇంటికి, మీకు తెలుసు కదా అంటున్నారు. పోలీసులు ఏమో ఎదుగుతున్నారు, పిల్ల కనపట్ల. ఎందుకంటే పిల్ల ఎక్కడ ఉందో తెలుసా, యుఎస్ఏలో ఉంది. ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా, ప్రియుడి యొక్క ఆచూకీ తెలియట్లా. కానీ అమెరికాలో ఒక ప్రదేశంలో ఉన్నాడన్న విషయం మాత్రం తెలుసు, కరెక్ట్ అడ్రస్ తెలియదు. తన యొక్క స్నేహితురాల్ని పట్టుకొని అక్కడికి వెళ్ళిపోయి ఎతుకుతుందండి. ఒకట్లా ప్రియుడి యొక్క ఆచూకీ ఎతుకుతూనే ఉంది. 15-20 రోజులు అవుతూ ఉన్నాయండి, దొరకట్లా ఆచూకీ. ఇక్కడేమో తల్లిదండ్రులు వారి యొక్క ఎంతగా వెతకాలో అంతగా వెతుకుతుంటే చివరగా 20 రోజుల తర్వాత ఎవరైతే స్నేహితురాలు ఉందో తనకున్న ఆ బలగాన్ని బట్టి, తనకున్న సర్కిల్ని బట్టి తను ఏం చేసిందో తెలుసా, ప్రియుడు ఎక్కడున్నాడో ఆచూకీ తెలుసుకొని అతనితో మాట్లాడితే ఆ ప్రియుడు ఏం చెప్పాడంటే, ఇలా వచ్చిందా యుఎస్ఏ అంటే, వచ్చింది, నీకోసమే వచ్చింది, 7 సముద్రాలు దాటొచ్చిందా నీకోసం అని చెప్పి ఆ ఫ్రెండ్ చెప్తే, అయితే తనని తీసుకొని రా, ఈ అడ్రస్కి తీసుకురా అని చెప్పాడు. చెప్తే వెంటనే ఏం చేసిందంటే, ఈ స్నేహితురాలు తిని ఎక్కించుకొని క్యాబ్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తే అలా వెళ్తా ఉంది క్యాబ్. ఇంకొద్ది దూరంలో ఆ యొక్క ప్రియుడి యొక్క ఆచూకీ ఏదైతే తెలిసిందో ఆ ప్రదేశం వచ్చింది దగ్గరికి. రాగానే ఎదురు వెల్కమ్ బోర్డు కనపడుతున్నప్పుడు చూసింది, ఈ ప్రియురాలు చూసింది, కుమార్తె చూసి అరే వెల్కమ్ బోర్డు ఉంది, నా ఇంత దూరం నేను ప్రయాసపడి వచ్చినందుకు నాకెక్కడ అన్యాయం జరగలేదు, నా ప్రియుడు చూసావు ఎంత మంచిగా నన్ను ఆహ్వానిస్తున్నాడని వెల్కమ్ బోర్డు చూసింది. అలా కారు ముందుకెళ్తా ఉంది. చూస్తుంటే ఎట్లా ఉందంటే ఏదో ఫంక్షన్ జరుగుతుంది అక్కడ అన్న విధంగా ప్రతిదీ మంచిగా డెకరేషన్ చేసి ఉంది. అంతా మంచిగా డెకరేషన్ చేసి చూస్తుంటే అనుకుంది, నా ప్రియుడికి నా ప్రయాస అర్థమయ్యి ఇక్కడ పెద్ద ఫంక్షన్ పెట్టాడు, అందరి ముందు నన్ను ఒప్పుకొని నన్ను ప్రధానం చేసుకుంటాడేమో అనే ఆశతో ఏం చేసిందంటే అలా కారు దిగి అలా వెళ్తూ ఉంది. ఎక్కడున్నాడు ప్రియుడు నన్ను వెతుకుతా ఉంది. ఆ కన్నులు కేవలం ప్రియుడినే వెతుకుతా ఉన్నాయి. ఆ వెతుకుతున్నప్పుడు ప్రియుడు ఏం చేశాడో తెలుసా, మంచి సూట్ మంచి బ్లేజర్ వేసుకొని అలా నడుచుకుంటూ వస్తుంటే ఆనందభరితురాలు అయిపోయింది. వారి యొక్క తల్లిదండ్రులు కూడా పక్కనే అటువైపు తిరుగుతుంటే బ్లేజర్ వేసుకుంటూ అలా నడుచుకుని వచ్చాడు. రాగానే చాలా సంతోషపడి కళ్ళల్లో ఆనందం, 15 రోజుల నుంచి రాని ఆనందం, 20 రోజుల నుంచి రాని ఆనందం ఆ అమ్మాయికి ఆ రోజు వచ్చిందండి. రాగానే వచ్చి చూసింది. వెంటనే నేను నీకోసం వచ్చాను అది అన్నీ చెప్తుందండి. చెప్పిన తర్వాత ఆ ప్రియుడు చెప్పిన మాట ఏంటంటే, నేను ఇక్కడ ఈరోజు నువ్వు అనుకుంటున్నట్లు ఈ వెల్కమ్ బోర్డు ఇవన్నీ ఏమైతే ఉన్నాయో అవన్నీ నీకోసం కాదు, నాకు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది, కాసేపట్లో మ్యారేజ్ వాళ్ళు రాబోతున్నారు, అమ్మాయి వాళ్ళు రాబోతున్నారు అని చెప్పి ఎప్పుడైతే
ప్రియుడు ఆ అమ్మాయికి ఆ మాట చెప్పాడు. ఏమైతే తెలుసా, 15 రోజుల నుంచి ఎదుగుతున్నాయి కదా కళ్ళు, 15 రోజుల నుంచి ఎదుగుతుంది కదా హృదయం, ఒక్కసారి కొప్పుకొలిపోయిందండి. నేనే నమ్ముకొని వచ్చాను కదా, తల్లిదండ్రులు వదులుకొని వచ్చాను కదా, ఎందుకు ఇట్లా చేసావని కాళ్ళు పట్టుకుందండి. పట్టుకుంటే తను చెప్పిన మాట అంటే తెలుసా, అవును నా తల్లిదండ్రులకు చెప్పాను మన విషయం, చెప్తే నా తల్లిదండ్రులు అన్నారు వద్దన్నారు. వద్దనేసరికి నా తల్లిదండ్రుల మాట నేను తీయలేకపోయాను, అందుకే ఈ పెళ్లికి నేను ఒప్పేసుకున్నానని చెప్పి చాలా గర్వంగా సమాధానం చెప్పి కాలుతో తన్నేశాడండి. తన్నేగానే బిడ్డ అలా పడిపోయి, ఆ కుమార్తె అలా పడిపోయి, ఒక్కసారి నా తల్లిదండ్రులు నేను కాదనుకొని వచ్చాను, నువ్వు మీ తల్లిదండ్రుల మాటను నువ్వు నమ్మి ఇవన్నీ చేసుకుంటున్నావా అని చెప్పి పిల్ల ఏడుస్తూ తిరిగి వెళ్ళడానికి కూడా డబ్బులు ఎరగడంలోనే అయిపోయి మొత్తం డబ్బులని ఏం చేయాలో తెలియక అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ యొక్క ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు తనకి గుర్తొచ్చింది ఎవరో తెలుసా, తన యొక్క తల్లిదండ్రులు గుర్తొచ్చారు. ఆ కుమార్తె యొక్క తల్లిదండ్రులు గుర్తొచ్చి డాడీ మమ్మీ నాకు అర్జెంటుగా మీరు కావాలి, నాకు అర్జెంట్గా మీరు కావాలి అని చెప్పి తన స్నేహితురాలు అడుగుతుంది. నాకు డబ్బులు లేవు, ఎలా వెళ్ళాలో తెలియట్లేదు, నేను ఇండియా వెళ్ళాలి, ఎలాగైనా నేను ఇండియా వెళ్ళాలి అని ఎంతో బాధపడుతూ తను అడిగితే తనేమో నేను డబ్బులు అరేంజ్ చేస్తాను, కాదు నేను ఈరోజు నైట్కి వెళ్ళాలని అక్కడ వచ్చే వాళ్ళందరినీ ఎవరైతే ఫంక్షన్కి వస్తున్నారో వాళ్ళందరూ చేతులు పట్టుకొని ఇవ్వండి కొద్దిగా డబ్బులు ఇవ్వండి, నేను ఇలా వచ్చానంటే నా పరిస్థితి దాన్ని నాకు డబ్బులు ఇవ్వండి అని ఒక్కొక్కరిని అడుక్కుంటుంటే స్నేహితురాలు ఆ గుండె చూసి ఆ స్నేహితురాలు గుండె తరుక్కుపోయి అప్పు చేసి ఈ పిల్లలు పంపించిందండి. ఆ రోజు రాత్రి ఆ కుమార్తె ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్లో రాత్రి జర్నీ ఉంటుందండి. యుఎస్ఏ నుంచి మనం ఇటువైపు రావాలంటే ఇండియా ఒక రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది ఫ్లైట్లో. రాత్రి మొత్తం ఫ్లైట్లో కూర్చొని ఏం చేస్తుందో తెలుసా, పూర్ణ ఏడుస్తుంది. మొత్తం ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ ఆవిడని చూడడమే, డాడీ మమ్మీ నాకు కావాలి, మమ్మీ నువ్వు నాకు కావాలి, డాడీ నువ్వు నాకు కావాలి అని చెప్తుంటే ఆ ఫ్లైట్లో ఏడుస్తూ ఉంది. తెల్లవారుజామైంది, ఫ్లైట్ ఇండియాకి వచ్చింది, దిగిన తర్వాత ఆ ఫ్లైట్ దిగి బయటకు వచ్చిందండి, ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి వెంటనే ఏం చేసిందంటే క్యాబ్ అన్నా అని చెప్పి ఒక క్యాబ్ మాట్లాడుకొని క్యాబ్ ఎక్కి వెంటనే ఏం చెప్పిందో తెలుసా, అన్నా నేను ఎక్కడికి వెళ్ళాలంటే అనగానే క్యాబ్ అన్న వెంటనే తిరిగి చెప్పిన మాట తెలుసా, అమ్మా నువ్వు నాకు తెలుసా అమ్మా, నేను ఎక్కడికి తీసుకెళ్ళాలి నాకు తెలుసా అమ్మా, నేను తెలియడం ఏంటి అని ఆ అమ్మాయి అంటే ఇప్పుడు క్యాబ్ అన్న మాట చెప్పిన మాట ఏంటి తెలుసా, ఒక వ్యక్తి పాంప్లెట్లు పట్టుకొని పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటాడండి రోజు కూడా. 15 రోజుల నుంచి మేము అబ్జర్వ్ చేసాం. క్యాబ్ డ్రైవరు ఆటోలని లేదు, బస్సులని లేదు, పరిగెట్టుకొని చెప్పులు కూడా అరిగిపోయాయండి, కేవలం మామూలు పాదాలతో తిరుగుతూ ఉంటాడండి. ఆ పాంప్లెట్ పట్టుకుంటూ అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళాడండి. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు వచ్చి దండం పెట్టి పిల్లలు ఎక్కడైనా కనబడితే చెప్పండి అని చెప్తా ఉంటాడండి. అది అనగానే ఆ అమ్మాయి అడిగింది, అన్న ఆయన ఎలా ఉంటారు అని అడిగింది. అమ్మ ఆయన కొంచెం తెల్ల గడ్డ వేసుకొని కొంచెం తెల్ల జుట్టు ఉంటుంది అంటే, అన్న ఆయన మా నాన్నే అన్నా అనగానే ఆ పిల్ల ఎప్పుడైతే మాట చెప్పి నేను తీసుకెళ్తానమ్మా, మీ తల్లిదండ్రుల దగ్గరికి నేను తీసుకెళ్తా అని చెప్పి ఆయన అలా తీసుకెళ్తా ఉన్నాడు. తీసుకెళ్తుంటే ఊర్లోకి వెళ్తా ఉన్నారండి. ప్రతి బస్సు మీద కూడా ఆ పిల్ల యొక్క పాంప్లెటే ఉంది. వాళ్ళకి బంధువులు ఎవరు లేరండి. ఆయనే జాబులు కూడా మానేసి ప్రతిరోజు కూడా ఎండనక వాననక బస్సు చుట్టూ, ట్రైన్ల చుట్టూ, క్యాబ్ల చుట్టూ, అందరి చుట్టూ తిరిగి పాంప్లెట్లు అంటించి ఆయన చేసిన పని ఏంటో తెలుసా, ప్రతి ఒక్కరికి దండం పెట్టి ఈ పిల్ల ఎక్కడ దొరికితే చెప్పండి అని చెప్పి ఆయన అంతగా వేదన చెంది అలా వెళ్ళిపోతా ఉన్నాడు. ఊరు మొత్తం పనిచేసాడండి. ఆ క్యాబ్ ఇంకా ఇంటికి ఊరు బయటే ఉంది. ప్రతి చోట కూడా ఆవిడ పాంప్లెట్లు ఉన్నాయి. చూసినప్పుడు ఆ కుమార్తె హృదయం ఏమైపోయింది తెలుసా, నాన్న ఎంత ఇష్టం, నేనంటే ఎంత ఇష్టం, డాడీ నీ పాదాల మీద పడి నేను కన్నీరుతో నీ పాదాలను కడిగినా తప్పు పోదేమో డాడీ వస్తున్నాను డాడీ, నీ దగ్గరికి వస్తున్నాను డాడీ, నన్ను క్షమించవా అని చెప్పి అలాగే క్యాబ్లో కూర్చొని చెప్పుకుంటూ వస్తూ ఉందండి. ముందుకి వస్తూ ఉంది. ఏదైతే వాళ్ళు ఏదైతే అపార్ట్మెంట్ దగ్గర పడిందో
చాలా మంది జనులు అపార్ట్మెంట్ దగ్గర కూడున్నారు. ఏంటి ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు ఏంటి అని చెప్పి ఆ బ్యాగ్ అలాగే క్యాబ్లోనే పెట్టేసి అలాగే నడుచుకుంటూ ఆ అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళిపోయింది. వెళ్తే చాలా మంది జనాలు ఉన్నారు. ఏంటి జనాలు ఉన్నారు? జనాలందరినీ తోసుకొని వెళ్తే ఏదైతే హాల్ ఉందో హాల్కి ఈ ఫ్యాన్కి ఒకళ్ళు ఆ ఫ్యాన్కి ఒకళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు ఊరేసుకొని చచ్చిపోయారు. ఎప్పుడైతే ఆ సన్నివేశం తను చూసిందో, నాన్న నీ పాదాన్ని నా కన్నీటితో తడపాలనుకున్నాను నాన్న, కానీ ఈరోజు ఈ విధంగా నువ్వు గాల్లోనే ఉన్నప్పుడు నువ్వు అలాగే ఆ ఫ్యాన్కి ఉరిగేసుకొని నువ్వు వేలాడుతున్నప్పుడు నీ పాదాలు తడుతాను నేను అనుకోలేదు నాన్న అని అలా ఏడుస్తూ ఆ పాదాలని తడుతుంది. వెంటనే ఆ నాన్న చేతిలో ఒక చీటీ చూసిందండి. ఇంత చీటీ ఉంది. చీటీ మొత్తం కూడా తడిసిపోయి ఉందండి. చీటీ ఏంటి చీటీ మొత్తం తడిసిపోయింది అంటే ఆ చీటీ తీసి చదివిందండి. ఏం రాస్తుంది తెలుసా? బంగారు తల్లి, నా బంగారమా, నీ ఇష్టాన్ని మేము ఎందుకు కాదంటామమ్మా. నువ్వు ఎప్పుడైతే నీ ప్రేమ వ్యవహారం చెప్పావో 2 రోజులు గడువు అడిగాను కదా, నేను వెళ్ళి మొత్తం కనుక్కున్నాను రా తల్లి. వాడు నీకు సెట్ కాదు, వాడు వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలని వాడు నిశ్చయించుకున్నాడు. ఈ విషయం నీకు చెప్తే ఎక్కడ నీ గుండె బద్దలైపోద్దేమో అని చెప్పి కొన్ని రోజులు ఎంత చెప్తావు అనుకున్నాను. అని నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు బ్రతికున్నావు లేదో కూడా నాకు తెలియదు. నువ్వు బ్రతికిలేదు. నువ్వు ఒకవేళ బ్రతికిలేకపోతే నువ్వే మా ప్రాణం, నువ్వే మా ప్రేమ, నువ్వే మా లోకం అనుకున్నా, నువ్వే మా దగ్గర లేకపోతే మేము బ్రతికి ఉండి అనవసరం అమ్మా. అందుకే మేము ఇద్దరు చచ్చిపోతున్నాం. ఈ అమ్మ నీ కోసం ఏడుతుంది రోజు రా అన్నట్టు అంత రాసిందండి. ఎప్పుడైతే ఈ మాటలన్నీ చూస్తూ ఉందో చివరిగా రాసిన మాట, ఒకవేళ నువ్వు కనుక వచ్చి తిరిగి చూస్తే ఈ చీటీ నువ్వు చదివితే కనుక ఒకటే గుర్తుంచుకోమ్మా, నువ్వంటే మాకు చాలా ఇష్టం అని చెప్పారండి వాడు. ఎప్పుడైతే ఈ మాట వాడు చెప్పారో, చెప్పిన పరీక్షణ ఎప్పుడైతే ఆ చీటీలో మాటలు చదివిందో చీటీ మొత్తం తడిసిపోవడం అబ్జర్వ్ చేసింది. అదేంటో తెలుసా? తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా దుఃఖంతో ఏడుస్తూ కన్నీటి మొత్తం ఆ యొక్క పేపర్ మీద పడిపోయిందండి. ఆ విషయం ఎప్పుడైతే ఆ పిల్ల చూసిందో, పిల్ల కృంగిపోయి ఏం చేయాలో ఏంటో కూడా తెలియక ఏం చేసిందో తెలుసా? నాన్న క్షమాపణ అడుగుదామంటే నువ్వు బ్రతికి కూడా లేవు, నీ పాదాలు పట్టుకుందాం అంటే నీ పాదాలు పైన వేలాడాలి, నేనేం చేయాలి నాన్న అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా అలాగే చూస్తూ ఉన్నారండి. వాళ్ళు కూడా ఒంటరి అయిపోయింది, ఇంకెవరు లేరు, మంచి కుటుంబం, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి వారు కూడా ఆ పిల్లకి ధైర్యం చెప్తాం అనుకున్నారు. కానీ ఆ పిల్లకి ఇంకా అర్థం కాలేదు. అలా పరిగెట్టుకుంది ఏదైతే పైన టెర్రస్ ఉందో అపార్ట్మెంట్ టెర్రస్ నుంచి దూకి చచ్చిపోయింది. ఎప్పుడైతే పిల్ల చచ్చిపోయిందో ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. అది ఏంటో తెలుసా? తన హృదయానికి స్వస్థత లేదండి. ఎప్పుడైతే తన హృదయానికి స్వస్థత లేదో ఏం జరిగిందో తెలుసా? ఒక్క పిల్ల చేసిన తప్పడం వల్ల ఏం జరిగిందో తెలుసా? కుటుంబం మొత్తం కూడా నాశనం అయిపోయింది. కుటుంబం మొత్తం కూడా చల్లాచెదరైపోయింది. ఈరోజు ఒక విషయం చెప్తున్నాను. ఆ పిల్ల ఊరి ఫ్యాన్కి ఊరేసుకున్న వాడు నాన్నని క్షమాపణ అడుగుతా ఉంటే నాన్న బ్రతికిలేడు. అని ఈరోజు ఒక విషయం చెప్పనా, నువ్వైనా నేనైనా ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు అలా చనిపోవడానికి కారణం ఎవరో తెలుసా? పిల్లే. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మీదకి వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా? మనమే. తండ్రిని క్షమాపణ అడుగుతా ఉన్నా, తండ్రి చనిపోయాడు, మన తండ్రి సజీవుడిని తిరిగి లేచాడండి. మీరు కనుక ఎవరైనా సరే కొందరు ఒక మాట చెప్తున్నాడు, అదేంటో తెలుసా?
నా ప్రభువుని క్షమాపణ అడగగలిగితే, ఎంతమంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు. నా ప్రభువుని క్షమాపణ అడగగలిగితే క్షమించడానికి సిద్ధ మనసు గలవాడండి నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? నీ హృదయమే. నీ హృదయమే. ఎందుకు తెలుసా? హృదయంలో కలిగిన రోగము, హృదయానికి వచ్చిన వ్యాధి వల్ల కుటుంబమే నాశనం అయిపోయింది. కుటుంబం నాశనం అయిపోయింది. ఒకవేళ కనుక ఇటువంటి లోక ప్రేమలకి ఏమైనా నువ్వు బానిస అయిపోయావేమో, నా సహోదరి, నా సహోదరుడా, దేవుడు చెప్పుచున్న బలమైన మాట, దేవుడు నీకు ఈరోజు తెలియజేయాలనుకున్న బలమైన మాట అదేంటో తెలుసా? యేసుని మించిన నిజమైన ప్రేమ, నీ తల్లిదండ్రులు మించిన నిజమైన ప్రేమ నీకు ఎక్కడా దొరకదమ్మా. ప్రభు చెప్పుచున్నాడు ఏంటో తెలుసా? నీ హృదయమును నాకిమ్ము అని అడుగుతున్నాడమ్మా. నా కుమారుడా, నా కుమారి, నీ హృదయాన్ని నాకిమ్ము అని యేసయ్య అడుగుతున్నారు. ఎంతమంది ఒక విషయం చెప్తున్నాను, నా హృదయాన్ని నేను యేసయ్యకి ఇవ్వాలనుకుంటున్నానండి. నా హృదయము ఉన్న రోగము స్వస్థత కలగాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఒకసారి చేతులు ఎత్తుతారా? నా హృదయం రోగంతో బాధపడుతుంది, నా హృదయానికి స్వస్థత కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఒకసారి చేతులు. ఎందుకు తెలుసా? యేసయ్య అడుగుతున్నారు, రండి యేసయ్య దగ్గరికి, రండి యేసయ్య దగ్గరికి. మీ హృదయాన్ని స్వస్థపరచడానికి యేసు మాత్రమే సమర్థుడు. హల్లెలూయా. ఖచ్చితంగా, నిశ్చయంగా ప్రభువు నీ హృదయాన్ని స్వస్థపరుస్తాడు. ఒకవేళ గనక నీ హృదయము స్వస్థపరచబడితే, దేవుని వాక్యము చేత, దేవుని అందరి విశ్వాసము చేత, దేవుడు నీకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ చేత నీ హృదయము స్వస్థపరచబడితే, ఎంతమంది నమ్ముతున్నారండి? ఎంతమందికి నాకు ప్రభువు కావాలి, నాకు యేసే కావాలి, నా హృదయంలో యేసు నివసించాలి, నా హృదయంలో వాక్యము నివసించాలని ఎంతమంది అయితే కోరుకున్నారో, ఒక్కసారి మీరు లేచి నిలబడితే మీ అందరూ ఒక చిన్న ప్రార్థన చేసి వాక్య భాగం నేను ముగిస్తాను. చిన్న ప్రార్థన.